డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సుకు సంబంధించి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది విద్యార్థులు రెగ్యులర్గా కామెంట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ టాపిక్ గురించి వీడియో చేసి కూడా చాలా రోజులైతే అవుతుందన్నమాట. నేను ఇందాక ఇద్దరు సార్లకి అయితే కాల్ చేయడం జరిగింది. సో ఒకసారి ఆ సార్ వాళ్ళు ఏం చెప్పారో మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ అలాగే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ టాపిక్ కూడా మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా నేను మాట్లాడిన కాల్ రికార్డ్ అయితే ఫస్ట్ అయితే వినండి. ఒకసారి మీకైతే మైక్ దగ్గర అయితే పెడుతున్నాను. హలో చెప్పండి. పారామెడికల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? నెక్స్ట్ మంత్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో అలా రావచ్చా సార్? ఎప్పుడు వస్తుంది చెప్పలేమండి. నెక్స్ట్ మంత్ లో వస్తుంది. మీరు వెబ్సైట్ చూసుకోండి. ఓకే సార్, అయితే ఓకే సార్. ఇదైతే ఫస్ట్ కాల్ రికార్డ్ అన్నమాట. సెకండ్ కాల్ రికార్డ్ కూడా మీకైతే పెడతాను. హలో సార్, పారామెడికల్ నోటిఫికేషన్ గురించి కాల్ చేసింది సార్. ఎప్పుడు రాదు సార్? ఇది 1 month టైం పడుతుంది సార్. అంటే నెక్స్ట్ మంత్లో రావచ్చు సార్. ఓకే సార్, సరే సార్. ఫ్రెండ్స్, మీరైతే కాల్ రికార్డ్ అయితే విన్నారు కదా. నేను ఇందాకే ఎన్టీఆర్ యూనివర్సిటీ టెక్నికల్ నెంబర్స్ వాళ్ళకి అయితే కాల్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అయితే చేయడం జరిగిందన్నమాట. ఇప్పటివరకు ఎందుకు లేట్ అయిందంటే వేరే నోటిఫికేషన్ కూడా దీంతోపాటు ప్యారలల్గా అయితే రన్ అవుతుందన్నమాట. అంటే పీజీ, ఎండిఎస్, ఎంబీబీఎస్, బీడిఎస్, నర్సింగ్ ఈ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది కాబట్టి మనకు కొంచెం లేట్ అయితే కావడం జరిగిందన్నమాట. మనకి నెక్స్ట్ మంత్లో పారామెడికల్ అండ్ అలాగే బీఎస్సీ, ఎంఎల్టీ, ఫిజియోథెరపీ ఈ కోర్సులకు సంబంధించి మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్లో అయితే రిలీజ్ చేస్తామని యూనివర్సిటీ వాళ్ళైతే చెప్తున్నారు. ఫర్ డేట్ కన్ఫర్మ్ అయినా మనకి నోటిఫికేషన్ వచ్చినా మీకు ఒక వీడియో రూపంలో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అప్డేట్ మనకి నెక్స్ట్ మంత్లో అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్ అయితే కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. ఈరోజే ఇందాకే ఫోన్ చేశాను అన్నమాట వాళ్ళకు కూడా. అండ్ అలాగే శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో మనకి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఉమెన్ సంబంధించి స్పెషల్గా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మక్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజ్ కూడా విషయానికి వస్తే SPSW అండ్ సపరేట్గా మనకు ఒక కాలేజ్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కూడా విషయానికి వస్తే SCO అండ్ SPRC మనకి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ అయినా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళు గైడ్ చేస్తారు.